ఒక చిన్న పట్టణంలో లక్ష్మి అనే ఒక బట్టల షాపు యజమానురాలుండేది. ఆమె షాపు పేరు శ్రీలక్ష్మి క్లాత్ స్టోర్స్. ఒకప్పుడు ఆ షాపులోకి అడుగుపెట్టే చాలు కస్టమర్ల సందడి, పిల్లల నవ్వులు, కొత్త బట్టల వాసనతో ఆ ప్రాంతం కలకలలాడేది. పండుగల సమయం వచ్చిందంటే అమ్మకాలు బాగా జరిగేవి. లక్ష్మి ఎంతో ప్రేమగా కస్టమర్లతో మాట్లాడేది, నమ్మకంతో బట్టలు అమ్మేది. అందుకే ఆమె షాపుకి మంచి పేరొచ్చింది. కానీ కాలం మారింది. పెద్ద పెద్ద మాల్స్, ఆన్లైన్ షాపింగొచ్చాయి. డిస్కౌంట్లు, ఆఫర్లు చూపిస్తూ కస్టమర్లను ఆకర్షించాయి. ఇప్పుడే ఫోన్లో ఆర్డర్ చేస్తే ఇంటికే వస్తుంది అన్న మాటలు వినిపించాయి. అప్పటినుంచి లక్ష్మీ షాపులో సందడి తగ్గిపోయింది. ఒకప్పుడు బాగా సేల్స్ అయ్యాయి, కానీ ఇప్పుడు వ్యాపారం సరిగా లేకపోయింది. రోజూ ఉదయం షాపు తెరిచి సాయంత్రం మూసేటప్పుడు అమ్మకాలు లేనందుకు ఆమె మనసు భారంగా మారేది. కాని లక్ష్మి ఆశ వదలలేదు. కాలంతో పాటు మనమూ మారాలి అని నిర్ణయించుకుంది. ఆమె షాపులో మంచి క్వాలిటీ బట్టలు, న్యాయమైన ధరలు పెట్టింది. కస్టమర్లకు వ్యక్తిగతంగా సలహాలిచ్చింది. వాట్సాప్లో బట్టల ఫోటోలు పంపడం, హోమ్ డెలివరీ చేయడం మొదలుపెట్టింది. నెమ్మదిగా మళ్లీ కస్టమర్లు రావడం ప్రారంభమైంది. వాళ్లు చెప్పుకున్నారు, మాల్లో బట్టలుంటాయి, కాని లక్ష్మి అక్క దగ్గర నమ్మకముంటుంది అని. ఇలా లక్ష్మి కష్టానికి, ఓర్పుకు ఫలితం దక్కింది. ఈ కథ చెప్పేది ఒక్కటే: కాలం మారినా నమ్మకం మరియు కష్టపడి చేసే పని ఎప్పటికీ విలువ కోల్పోదు.